రాజా ఈ రాజా ఓషో గారి చిన్నప్పుడు పిలిచే పేరు రాజా. రాజా రోజు గుర్రం మీద ఎక్కి తిరగడానికి బూరా వెంబటి వెళ్ళేవాడు. బూరా అంటే వాళ్ళ ఇంట్లో పని చేసేవాడు. వాళ్ళ గుమస్తా. వాళ్ళ ఆహ్, ఇంట్లో నమ్మకమైన సేవకుడు, గుమస్తా, ఇంకా అంగరక్షకుడు కూడా. ఇవి 3 ఆయననే చేస్తాడు. బూరా రోజు గుర్రం మీద రాజానెక్కి తీసుకొని వెళ్ళేవారంట. గుర్రం పేరు కాలు, దాని కొడుకు పేరు బాదల్. రాజా ప్రసన్నంగా ఎగురుతూ అన్నాడు, బూరా కాలును కొద్దిగా ఆగమని ఇక్కడ చెప్పు. ఆ బూరాతోటి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ పని అతనితోటి మన గుర్రాన్ని కొంచెం ఆగమని చెప్పు. గుర్రం పేరు కాలు అండి. కాలును కొంచెం ఆగమని చెప్పండి ఇక్కడ. ఎందుకంటే చెట్లు ఎంతో ఆనందంగా ఆడుతున్నాయి అని చెప్పేసి బూరాకు చెప్పాడట. బూరా అప్పుడు ఆ కాలు అనే గుర్రాన్ని ఆగుమని సైగ చేశాడంట. అది వెంబటే ఆగిందంట. అది చూసి రాజా చప్పట్లు చరిచి అన్నాడు, కాల కాలు చాలా తెలివి కలది. సైగలను అర్థం చేసుకుంటుంది అని చెప్పేసి రాజా అన్నాడంట. దానికి బూరా అన్నాడు, రాజాబయ్య, గుర్రాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటేమో మొండివి, అవి బెత్తంతో కొడితే గాని నడవవు. రెండో రకము కళ్ళెం లాగగానే నడుస్తుంది. ఇంకా మూడో రకము గుర్రాలు సైగ చెయ్యగానే నడుస్తాయి అని 3 రకాల గుర్రాల గురించి చెప్పారు. తర్వాత 4 టాపిక్ బూరాకు ఆదేశము అని చెప్పేసి ఇందులో రాజా వల్ల అమ్మమ్మ పేరు రాణిమా అని మనం నిన్న చెప్పుకున్నాము. రాణిమా గంభీర స్వరంతో బూరాతో చెప్పింది, చూడు బూరా, నేను మొదట కూడా నీతో చెప్పాను, మరలా ఒకసారి చెప్తున్నాను. రాజా మా ఇద్దరి ప్రాణం. అమ్మమ్మకి తాతయ్యకి మా ఇద్దరి ప్రాణం. రాజా ఎక్కడికి వెళ్ళదలిస్తే అక్కడికి తీసుకెళ్ళాలి. కానీ అతని వెనకాల నీడలా ఉండాలి. ఇతనికి కొద్దిగా దూరంగా నడవాలి. రాజాకి కొద్దిగా దూరంగా నువ్వు నడవాలి, కానీ ఎప్పుడూ ఆయనకు నీడలా ఉండాలి. ఇతని పనులకు ఏ విధమైన ఆటంకం కలగకుండా చూడు. ఏమి చేసినా ఆపొద్దు. రాజా ఏ పని చేసినా నువ్వు ఆపొద్దు. ఎల్లప్పుడూ తుపాకీ నీ వెంబటే ఉంచాలి. వెళ్ళే ముందు రాజాకు తినే పదార్థాలు, నీళ్ళు నీకు కూడా తినడానికి తీసుకెళ్ళాలి. రాజా సాహబ్ కూడా బూరాతో చెప్పాడు. ఎందుకంటే ఓషోకి రాజా అని పిలుస్తున్నారు గదా! ఆయనకెప్పుడు ప్రకృతిలో ఉండడం ఇష్టము. దానికోసమని వీళ్ళు అడవులల్లోకి, ఆ ప్రకృతి చాలా దట్టమైన వృక్షాలున్న ప్లేస్‌లోకి వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఇన్ని ఇన్ని గైడెన్స్ ఇస్తున్నారు బూరాకి. ఇంకా వాళ్ళ తాతయ్య, ఓషో వాళ్ళ తాతయ్య చెప్తున్నారంట, బూరా రాజాను రక్షించుట అవసరం పడితే దొంగలు దోపిడీలు రాజాను చుట్టుముట్టినచో నిస్సంకోచంగా గాలిలో తుపాకీ పేల్చాలి. రాణిమా నవ్వి పతివైపు చూస్తూ కఠోరంగా పలికింది, దొంగలు మీలా జైనులు కారు. వారికి అహింస భాష తెలియదు. నా ఆజ్ఞ అని రాణిమా చెప్తుంది బూరాకి. నా ఆజ్ఞ, దొంగలు ఒకవేళ రాజా వైపు చూసినా అతని అతని అతనిని తుపాకీతో కాల్చాలి. తర్వాత ఏమైనా సరే నేను చూసుకుంటాను. నా మాట అర్థమవుతుందా? అర్థమైంది కదా అని చెప్పేసి గంభీర స్వరంతోటి ఓషో వాళ్ళ అమ్మమ్మ ఆ బూరాతో చెప్పారంట. తాతయ్య ఏమో ఆయన అహింసావాది కదా, జైనుడు, మళ్ళీ చాలా సున్నితమైన మనస్కుడు అని కూడా చెప్పారు. ఆయనేమో గాలిలో కాల్పులు చెయ్యి, దొంగలు కానీ ఎవరైనా దోపిడీ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రాజా మీద కన్నేస్తే గాలిలో కాల్చు అని చెప్పారు. రాణిమ మాత్రము వాళ్ళు దొంగలనే వాళ్ళు నీలాగా సున్నితమైన వాళ్ళు కాదు, అహింసావాదులు కాదు, వాళ్ళ వైపే కాల్చు, ఏది తర్వాత ఏది జరిగినా నేను చూసుకుంటా అని చెప్పేసి ఓషో వాళ్ళ అమ్మమ్మ చెప్పిందంట. తర్వాత కంటిన్యూయేషన్‌గా బూర యజమాని వైపు చూశాడు. అప్పుడు రాణిమ గర్జించి, అతని వైపు ఎందుకు చూస్తున్నావు? నా వైపు చూడు. ఇది నా ఆజ్ఞ. నేను జమీందారిని. అతడు దుకాణము, మందిరము చూస్తాడు అని చెప్పేసి గట్టిగా పెద్ద గొంతుతో కొంచెం గర్జిస్తూ రాణిమ అందంట. ఈ నువ్వు డైరెక్ట్ ఆయననే దొంగలనే కాల్చేయి, తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా అనేటప్పటికల్లా బూర వాళ్ళ ఈయన ఓషో వాళ్ళ తాతయ్యని చూశాడంట. చూసినప్పుడు ఆమె, ఎందుకు అతన్ని చూస్తున్నావు? నేను జమీందారిని, నా ఆజ్ఞను నువ్వు పాటించు. ఆ, అతను ఒక దుకాణాలు, మందిరాలు చూసుకునే వ్యక్తి అని చెప్పేసి కొంచెం కటువుగా చెప్పిందన్నట్టు. అది వినగానే ఈయన
ఓషో వాళ్ళ తాతయ్య నమోకారం జపిస్తూ రాజాసాహెబ్ భయపడి నమోకారం మంత్రం జపించసాగాడు. రాజా పకపకా నవ్వి, రాజాసాబ్ అన్నాడు, అమ్మమ్మ కోపగించినప్పుడు మీరు నా రాజా అన్నాడంట వాళ్ళ తాతయ్యతోటి, అమ్మమ్మ కోపగించినప్పుడల్లా మీరు నమోకారం ఎందుకు జపిస్తారు అని చెప్పేసి తాతయ్యని అడిగాడంట. దానికి వాళ్ళ తాతయ్య పేరు రాజా సాహెబ్ అండి. దానికి ఆయన అన్నాడట, నేనేం చెయ్యను బిడ్డ, ఆమె రాణి, ఆమె అసలైన జమీందారి, నేను ఆమె నౌకర్ని అని చెప్పేసి ఓషోతో చెప్పారంట వాళ్ళ తాతయ్య. నెక్స్ట్ టాపిక్ అండి, చిన్నారి ఈతగాడు. ఇక్కడ గాడర్వాడ నుండి రాజా తల్లి అతన్ని చూడ్డానికి ఇద్దరు చిన్న చెల్లెళ్ళని తీసుకొని వచ్చిందంట. ఓషోని చూడ్డానికి వాళ్ళ పుట్టింటికి వచ్చింది. ఇద్దరు చెల్లెళ్ళు, అప్పటికే ఓషోకు ఇద్దరు చెల్లెళ్ళు పుట్టారు. వాళ్ళ పేరు రమా, కుసుమ్. మరియు తమ్ముడు కూడా ఉన్నాడట. తమ్ముడు పేరేమో విజయ్. వీళ్ళను తీసుకొని వచ్చింది ఇక్కడికి ఓషోని చూడ్డానికి. రాజాకు కుసుమ్ అంటే చాలా ప్రేమ. ఆమెతోనే ఉండేవాడు. రాజాను తండ్రి తాత చూడాలంటున్నారు, రమ్మని తల్లి అడిగింది. వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో, ఓషో వాళ్ళ ఫ్యామిలీలో ఇద్దరు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముడు ఉన్నారు. వాళ్ళిద్దరు చెల్లెళ్ళల్లో కుసుమ్ అనే అమ్మాయి అంటే ఓషోకి ఎంతో ఇష్టం అంట రాజాకి. అయితే రాజాను తండ్రి వాళ్ళమ్మ అడిగిందట, నిన్ను నాన్న తాతయ్య ఇద్దరు చూడాలనుకుంటున్నారు, నువ్వు ఇంటికి రమ్మని చెప్పేసి వాళ్ళమ్మ అడిగిందంట. అడిగితే దానికి రాజా వెళ్ళాలని ఇష్టం లేకపోయినా కూడా కుసుమ్ కోసం వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళాలని ఇష్టం లేకపోయినా వాళ్ళ చెల్లెల కోసము అక్కడికి వెళ్ళడానికి వెళ్ళాడంట. గాడర్వారా ఇంట్లో తండ్రి తాతయ్య ఇద్దరు బాబాయిలు అంటే ఓషో వాళ్ళ అమ్మ నాన్న, ఇంకా వాళ్ళ బాబాయిలు, వాళ్ళ మేనత్త, ఇంకా వాళ్ళ తాతయ్య, ఇంకా బంధువులు, వారి పిల్లలు రాత్రింబగళ్ళు ఇంట్లో బజారు లాంటి అల్లరి ఉండేదంట. అంటే పెద్ద ఫ్యామిలీ. మొదటి రోజే తాతయ్య స్నానానికి సక్కర్ నదికి తీసుకెళ్ళాడు. నది అతనికి చాలా నచ్చింది. మూడో రోజు తాతయ్య భోపాల్ వెళ్ళాడు. అయినా ఒంటరిగానే ఉదయం నది వైపు వెళ్ళాడు రాజా. అతనికి నది ఓషో పేరే రాజా అండి. నేను రాజా అని అంటాను. మీకు ఊరికే గుర్తు చేయడానికి ఓషో ఓషో అంటున్నాను. అతనికి నది పిలుస్తున్నట్లు తోచేది. అతడు వెళ్ళగానే ప్రణామం చేసి దాని నీటిని అతి ప్రేమతో ఆచమనం చేసి తల్లిపాలు తాగినట్టుగా తాగేవాడు. ఆ నదిని తన అంత ఒక పవిత్రమైన భావనతో ఉండేవారంట ఓషో రాజా. ఇంకా ఒకరోజు రాజా విహరించుచు 2 మైళ్ళ దూరం వరకు వెళ్ళాడంట. ఏం చేసేవాడంట, మొదటగా అక్కడ ఆ నది దగ్గరికి వెళ్ళి ఆ నదిని చూస్తూ కూర్చునేవాడంట. ఆ నది రాజాని పిలుస్తున్నట్లు తోచేదంట. అతడు వెళ్ళగానే ఆ నదికి ప్రణామం చేసి దాని నీటిని అతి ప్రేమతో ఆచమనం చేసి తల్లిపాలు తాగినట్టు తాగేవాడు. గంటల కొలది నది ఒడ్డున మౌనంగా కూర్చొని దాని ప్రతి స్థితిని గమనించేవాడు. నది యొక్క ప్రతి స్థితిని గమనించేవాడంట. ఒకరోజు రాజా విహరించుచు, ఓషో వయసు 4 సంవత్సరాలండి అప్పుడు. ఒకరోజు రాజా విహరించుచు 2 మైళ్ళ దూరం వెళ్ళాడు. అక్కడ నది చాలా లోతుగా ఉంది. ఒక వృద్ధుడు అక్కడ ఆనందంతో ఈదుతున్నాడు. అతడు రాజాను చూసి నవ్వాడు. రాజా కూడా నవ్వాడు. ఆ స్థలం రాజాకు చాలా నచ్చింది. అక్కడికి రోజు 5 గంటలకు వెళ్ళేవాడు. ఆ వృద్ధుడు కూడా అప్పుడే వచ్చేవాడు. ఇప్పుడు రాజా 4 గంటలకు వెళ్ళడం ప్రారంభించాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఆ వృద్ధుడు ఇద్దరు కలిసి ఒకే సమయానికి వెళ్తున్నారు. రోజు వెళ్ళడం వల్ల ఇద్దరు చక్కగా ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకా రాజా ముందుగానే 4కే వెళ్ళడం మొదలుపెట్టాడంట. ఇద్దరికీ స్నేహం కుదిరింది. వృద్ధుడన్నాడు, నది ఇక్కడ 100 అడుగుల లోతు ఉంది. ఈత నేర్చుటకు ఇది మంచి ప్రదేశం. కావాలంటే నీకు నేను ఈత నేర్పిస్తాను అని చెప్పేసి ఆ వృద్ధుడు అన్నాడంట. అప్పుడు రాజా అన్నాడు, లోతంటే నాకు చాలా ఇష్టం. నేను అనుకుంటాను ఈత నేర్వబడదు. ఆ వృద్ధుడితో రాజా చెప్తున్నారంట, నాకు ఈత అనేది నేర్చుకునేది కాదు, అది తనంతట తానే వస్తుంది. మీరు రోజు అతి ధ్యానముతో ఈదడం నేను చూశాను. 3 రోజుల నుంచి వస్తున్నాడు కదా ఆ వృద్ధుడు, అదే ప్రదేశంలో ఈదడం నేను చూస్తున్నాను. నేను నా అంతట నేనే ఈదగలను.
నేను ప్రతి వస్తువుని పైకి ఎగరవేయి నీరు ప్రతి వస్తువుని పైకి ఎగరవేయును. నేను నదిని తల్లిగా భావిస్తాను. నది నన్ను ముంచదు. నేను నదిలో దుమికి మునుగుతూ మిమ్మల్ని కాపాడమని పిలిచినా కూడా మీరు కాపాడకూడదు. అందులోకి దిగడానికి ముందు ఆ వృద్ధుడితో ఇవన్నీ చెప్తున్నారంట ఓషో. ఏమని? నీ నీ నదిని నేను తల్లిలా భావిస్తాను. నది నన్ను ముంచదు. నీరనేది ప్రతి వస్తువుని పైకే ఎగరవేస్తుంది. నేను నదిలో దుమికి మునుగుతూ మిమ్మల్ని కాపాడమని పిలిచినా కూడా మీరు నన్ను కాపాడకూడదు అని చెప్పారంట ఆ వృద్ధుడితో. ఆ వృద్ధుడు ఈ 4 సంవత్సరాల బాలుని మాటలు విని ఆశ్చర్యపోయాడంట. రాజా తండ్రి, రాజా జననము మరియు కొంటెచేష్టల గూర్చి ఇతనికి బాగా తెలుసు. అంటే అంతకుముందే రాజా వాళ్ళ తండ్రి గురించి, రాజా పుట్టిన అప్పటి పరిస్థితులు కానీ, ఆయన చేసే కొంటె చేష్టలు కానీ అప్పటికే ఆ వృద్ధుడికి తెలుసంట. కాబట్టి ఏది చెప్తున్నాడో అది ఈ బాలుడు ఖచ్చితంగా చేసే సామర్థ్యము ఈ బాలుడికుంది అని చెప్పేసి ఆ వృద్ధుడు నమ్మాడంట. మన ఇంకా మన ఆత్మవిశ్వాసము, నిర్భయము మరియు నది మీద ఉన్న విశ్వాసమే ఈదుటకు మూలమంత్రము అని చెప్పాడంట. అయితే రాజా నదిలో దుమికాడు. ఇవన్నీ ఆ వృద్ధుడితో చెప్పి నదిలో దూకాడంట. అప్పటికింకా ఈదడం రాదు. కానీ నన్ను కాపాడమని అడిగినా కూడా నువ్వు నాకు హెల్ప్ చేయకూడదు అని కొన్ని కండిషన్స్ పెట్టేసి నదిలో దూకాడు. వృద్ధుడు చూస్తున్నాడు. రాజా 2 సార్లు నీళ్లలో మునిగి తేలాడు. భయపడక ధైర్యంతో 2 కాళ్ళను సైకిల్ నడిపినట్లు ఆడిస్తున్నాడు. చేతులను వంకర తింకర వేయక నియమానుసారంగా వేస్తున్నాడు. అంటే ఆ వృద్ధుడిని గమనించాడు కదా! చేస్తున్నాడు. వృద్ధుడు పైనుండి కొన్ని సూచనలు ఇవ్వదలిచాడు. కానీ రాజా 10 నిమిషాల్లోనే ఈదడం ప్రారంభించాడు. ఆ వృద్ధుడు ఆశ్చర్యపోయాడు. అతని జీవితంలో మొదటిసారి చూశాడు ఇలా ఈత నేర్వడం. 4 సంవత్సరాల పిల్లాడు 10 నిమిషాల్లో ఎవ్వరి సహాయం లేకుండా 100 అడుగుల లోతున్న ప్రదేశంలో ఒంటరిగా ఈదడం అనేది ఆ వృద్ధుడు మొదటిసారి చూసి ఆశ్చర్యపోయాడంట. ఇంకా ఇంటికి వెళ్ళగానే తల్లి అడిగింది, "రాజా, నీవు నది ఒడ్డున ఏం చేస్తున్నావు? నీవు రావడానికి ఇంత ఆలస్యం ఎందుకవుతుంది రోజు?" అని చెప్పేసి రాజాని తల్లి అడిగిందంట. సమాధానంగా, "నేను నదిని చూస్తుంటాను తల్లి" అని రాజా చెప్పాడంట. నదిని చూడటానికి ఇన్ని గంటలు అవసరమా నీకు? నీవు తప్పకుండా అక్కడ ఇంకేదో చేస్తున్నావు. నాకు చెప్పవా నువ్వేం చేస్తున్నావో అని చెప్పేసి తల్లి రాజాని అడిగింది. రాజాకు తెలుసు తల్లి అర్థం చేసుకోదు. తను చెప్పబోయేది తల్లి అర్థం చేసుకోదు అని చెప్పేసి తల్లి నమ్మదని చెప్పేసి రాజాకి తెలుసు. కావున తల్లిని సంతోషపెట్టుటకు అన్నాడు, "ఏమీ లేదు. నదిలో స్నానం చేస్తాను, దుముకుతాను, ఆడుతాను. దాని ఒడ్డున ఇసుకలో బొమ్మరిల్లు కడతాను, ముత్యపు చిప్పలను, శంకులను ఏరుతాను." అప్పుడు తల్లి నవ్వి అంది, "సరే మంచిది. కానీ లోతు నదిలోకి దిగకూడదు. అక్కడ స్నానం చేసే ప్రయత్నం కూడా చెయ్యకూడదు. రేపటి నుంచి మీ తాత వెంబటి వెళ్ళు" అని చెప్పేసి తల్లి కొన్ని సూచనలిచ్చిందంట. తర్వాత నెక్స్ట్ కుసుమ్‌కు అమ్మవారు పోసింది. ఇందులో కుసుమ్ శరీరం మీద, ముఖం మీద పొక్కులు వచ్చి, జ్వరం వచ్చింది. మశూచికం వచ్చింది. తల్లి తన తల కుసుమ్ తల వద్ద వేపాకు పెట్టి, ఉదయం, సాయంత్రం దేవీ మందిరంలో పూజ చేసి, దేవికి అర్పించిన నీటిని పొక్కులకు రాసేది. రాజా తల్లితో అన్నాడు, "అమ్మా, నీ దేవికి పువ్వులాంటి కోమల కుసుమ్ శరీరాన్ని ఇలా చేసింది. నీ దేవి పువ్వులాంటి కోమల కుసుమమైన కుసుమ్ శరీరాన్ని ఇలా చేసింది. కొద్దిగానైనా కనికరం లేదు. ఆమె దేవి కాదు, భూతం." రాజా మరలా అన్నాడు, "కుసుమ్ అమాయకురాలు. ఏ పాపం చేసింది? మరి నాకు తెలిసినంత వరకు మీరు కూడా ఒక చీమను కూడా చంపరు. ఇది అమ్మవారు." ఇవి కంటిన్యూయేషన్‌గా ఏమంటున్నారు అనంటే, "మీరు కూడా ఒక చీమను కూడా చంపరు. ఇది అమ్మవారు, గిమ్మవారు ఏం కాదు. ఇది మశూచి రోగము. ఒకవేళ మీరు మశూచి టీకా వేయించినచో ఇలా బాధపడేది కాదు" అని తల్లితో అన్నారట. తల్లిదండ్రుల వద్ద రాజాకు జవాబు లేదు.
అంటే వాళ్ళేం సమాధానం చెప్పలేదు. ఈ చిన్న బాలుడు రాజా అడిగిన ప్రశ్నలకి ఇది అమ్మవారు కానీ, ఇంకేదో కాదు. ఇది మశూచి. దీనికి వ్యాక్సిన్ ఉంది. మీరు ఆ వ్యాక్సిన్ వేయించితే ఇందులో నుంచి ఈ పరిస్థితొచ్చేది కాదు అని ఆ చిన్న బాలుడు అన్న ఆ ప్రశ్నకి సమాధానంగా తల్లిదండ్రులిద్దరూ మౌనంగా ఉండిపోయారంట. ఇంకా ఆహ్, బాబులాల్ రాజా వాళ్ళ తండ్రి అండి. ఓషో వాళ్ళ తండ్రి పేరు బాబులాల్. బాబులాల్ జైన ధర్మనిష్ఠుడు, అహింసావాది. మశూచి టీకా మందులో అనేక జీవుల హత్య జరుగును. అందుకే వైజ్ఞానిక ఉపాయాన్ని బహిష్కరిస్తాడు. ఈ మందు లోపల ఎన్నో జీవుల హత్య జరిగి హత్యతో తయారు చేయబడింది కాబట్టి, అందుకనే వీళ్ళు అహింసావాదులు కాబట్టి, మశూచి టీకా మందులో అందుకే దీన్ని విరోధిస్తారంట. వ్యాక్సిన్‌లు వేయడం. తండ్రి ఏమో కుసుమ్ తల నిమురుట చూసి రాజా అన్నాడు. ఇక్కడ ఇంకొకటేంటి అనంటే, వాళ్ళ తాతయ్య ఓషో వాళ్ళ తండ్రేమో జైన ధర్మనిష్ఠుడు, ఇంకా అహింసావాది. మశూచి టీకా మందులో అనేక జీవుల హత్య జరుగును. అందుకే వైజ్ఞానిక ఉపాయాన్ని బహిష్కరిస్తాడు. ఇంక తండ్రి అంటే ఓషో వాళ్ళ తాతయ్య. ఆయననేమో గాంధీజీ శిష్యుడు. గాంధీ కూడా టీకా వేయించడాన్ని విరోధిస్తాడంట. తండ్రి కుసుమ్ తండ్రి కుసుమ్ తల నిమురుట చూసి రాజా అన్నాడు, "ఇది మీరు టీకా వేయించని పరిణామం." ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు రాజా ఇవన్నీ విషయాలు. వాళ్ళు సైలెంట్‌గా ఉన్నారు. "మీరు టీకా వేయించేదుంటే ఈ స్థితొచ్చేది కాదు" అని అడిగితే వాళ్ళు ఈ చిన్న బాలుడికి ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తామని సైలెంట్‌గా తల్లిదండ్రులు కూర్చొని వాళ్ళ చెల్లెలి తల దగ్గర కూర్చొని తల నిమురుతున్నాడంట వాళ్ళ తండ్రి. అది చూసి రాజా అన్నాడు, "ఇది మీరు టీకా వేయించని పరిణామం. మీకు డాక్టర్ మీద నమ్మకం ఉన్నచో, రోజు ఉదయం, సాయంత్రం దేవి మందిరంలో పూజ ఎందుకు చెయ్యాలి? ఒకవేళ దేవి మీద విశ్వాసం ఉంటే, డాక్టర్ ముందు ఎందుకు ఇ హ్మ్. డాక్టరు ముందు ఎందుకు ఇవ్వాలి?" ఇక్కడ ఇంకేమంటున్నారు అంటే, "ఒకవేళ దేవి మీద విశ్వాసం ఉంటే, డాక్టర్ మందు ఎందుకివ్వాలి? నేను ఈ దేవిని, గీవిని ఎవ్వరిని నమ్మను. ఇందుకే ఆమె మందిరానికి ఉదయం, సాయంత్రం వెళ్ళను." అంటే ఒక టీకా వేస్తే పోయేదానికి మీరెళ్లి ఆమె ముందు ఇవన్నీ పాటలు ఎందుకు పడాలి? ఎందుకు ఉదయం, సాయంత్రం పూజలు చేయాలి? ఈ అవసరం ఏముంది? అందుకే నేను వీళ్ళని నమ్మను. ఆ మందిరానికి కూడా నేను వెళ్ళను. నాకు విశ్వాసం ఉండదు అని చెప్పేసి ఓషో చెప్తున్నారు. అందుకే ఆమె మందిరానికి ఉదయం, సాయంత్రం వెళ్ళి ఆమె మీద ఇంకేమంటున్నారు? హ్మ్. నేను నమ్మను. మీరు చేసిన అవేవి పని చేయట్లేదు కాబట్టి, నేను ఉదయం, సాయంత్రము ఆ మందిరానికెళ్ళి ఆమె మీద ఉమ్మేసి వస్తాను. తాత, తండ్రి అని చెప్పేసి కోపంగా ఎందుకంటే, ఈ కుసుమ్ మీద ఎంతో ప్రేమ ఉంది రాజాకి. ఆ ప్రేమతో ఆమె సిక్కయిపోయి అట్లుండేటప్పటికి, వీళ్ళేమో వ్యాక్సిన్ ఇవ్వలేదని చెప్పేసి, ఈ అన్నింటిని కలిపి ఆయన కోపంగా అట్లా మాట్లాడారు. అయితే దానికి బదులుగా ఆ ఓషో వాళ్ళ తల్లంటుంది, "నిన్ను నీ తండ్రి, నీ తాత ఇద్దరు కలిసి అతి గారాబం చేసి నిన్ను పూర్తిగా నాశనం చేశారు. నీవు భగవంతుణ్ణి నమ్మకపోతే నమ్మకు. కానీ దేవీ దేవతల మీద ఉమ్మి వేయటము పిచ్చి కాకపోతే మరేంటి? నీ ఈ పోకిరితనం వల్లనే కుసుమ్ బాగుపడకపోవడం అందుకే బాగు కావటం లేదు" అని చెప్పేసి తల్లందంట. "నువ్వు ఇట్లాంటియన్ని పనులు చేస్తూ ఇట్లా మాట్లాడుతున్నావు కాబట్టే చెల్లి పరిస్థితి ఇట్లా ఉంది" అని చెప్పేసి తల్లందంట. దానికి బదులుగా రాజా అన్నాడు, "నేను దేవి మీద ఉమ్మి వేస్తే ఆమె నాకు శిక్ష ఇవ్వాలి కదా! నేను దాన్ని అనుభవించుటకు సిద్ధంగా ఉన్నా. నాకు దేవికి మధ్యల కుసుమెందుకొచ్చింది?" అని చెప్పేసి రాజా అడిగాడంట. "నేను పిచ్చి పని చేస్తే నన్ను పరీక్ష చేయ నన్ను నన్ను పనిష్ చేయాలి కానీ చెల్లెల్నెందుకు పనిష్ చేస్తుంది?" అని చెప్పేసి మళ్ళీ ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టాడు. ఇంకా వెంబటే రాజాతో వాదించుట వ్యర్థమని చెప్పేసి తల్లి మౌనమైపోయిందంట. మౌనంగా ఉండిపోయింది. ఇతనికి ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా చేస్తాడని ఆమె వంటింటిలోకి వెళ్ళిపోయింది. రాజా కుసుమ్ వద్ద కూర్చొని ఆమెకు చర్మం మీదొచ్చిన పొక్కుల మీద మంట తగ్గడానికి కూర్చొని ఊదుతూ ఉండేవాడంట. 3 రోజులు ఆ కుసుమ్ అట్లా సఫరయ్యి, మూడో రోజు కుసుమ్ మరణించింది. తండ్రి శ్మశానం నుండి తిరిగి రాగానే రాజా అన్నాడు, "నాన్న, మీరు టీకా వేయించనందుకే కుసుమ్ మరణించింది. ఆమె మృత్యువుకి మీరే బాధ్యులు" అని చెప్పేసి తండ్రినన్నాడంట. అప్పుడు
ఆయన బిడ్డ నీవు నన్ను ఏమన్నా అను కానీ ప్రతి ఒక్కరూ తన పూర్వజన్మ కర్మలను అనుభవించక తప్పదు. ఆ అమాయకురాలు తన కర్మల నుండి ముక్తం కావటానికే జన్మ తీసుకుంది అని చెప్పేసి ఓషో అన్న ఆ ప్రశ్నలకి వాళ్ళ తండ్రి ఇచ్చిన సమాధానమండి ఇది. ప్రతి ఒక్కరూ వాళ్ళ కర్మల నుంచి ముక్తం కావడానికి జన్మ తీసుకుంటారు అని తన పూర్వజన్మ కర్మలను అనుభవించక తప్పదు ఎవరైనా అని చెప్పేసి రాజాకి వాళ్ళ తండ్రి చెప్పాడంట. రాజా వెంబటే అన్నాడు, "మీరు అగ్గిలో చేయి వేస్తే దానికి కంటిన్యూయేషన్‌గా ఆమె కర్మలను అనుభవించడానికొచ్చింది. ఎవరు కర్మను తప్పించుకోలేరు అని చెప్పారు కదా!" ఇంక వెంబటే రాజా అంటున్నాడు, "మీరు అగ్గిలో చెయ్యి వేస్తే వెంబటే కాలుతుంది. వచ్చే జన్మ వరకు ఎదురు చూడనక్కర్లేదు. మీ మునులంటారు పూర్వజన్మ కర్మఫలము ఈ జన్మలో అనుభవిస్తారు. వారు నా ముందు" అని మునులంటారు. పూర్వజన్మ కర్మఫలము మీరు ఈ జన్మలో అనుభవిస్తారని అంటారు కదా! మరి వారు నా ముందు అగ్నిలో చెయ్యి వేస్తే వెంబటే కాలుతుందా లేదా? కర్మ చేయగానే దాని పరిణామం అప్పుడే వస్తుంది. వచ్చే జన్మ, గడిచిన జన్మ ఎవరు చూసారు? ఇదే పండితులు, పురోహితులు, ధర్మగురువులు మనిషి ఒక ఆట బొమ్మ అంటారు. ఇంకేమంటున్నారు? ఇదే పండితులు ఇదే పురోహితులు, ధర్మగురువులు ఇంకేమంటారు? మనిషి ఒక ఆట బొమ్మ అని అంటారు. భగవంతుడు ఎలా ఆడిస్తాడు, అలా భగవంతుడు ఎలా ఆడిస్తాడో అలా ఆడుతుంది ఈ మనిషి అనే ఆట బొమ్మ. భగవంతుడు ఎలా ఆడిస్తాడో అలా ఆడుతుంది అంటారు. ఒకవేళ ఇదే సత్యమైతే కర్మ చేస్తే ఏం లాభం? వ్యక్తి తన కర్మకు బాధ్యుడే కాదు. పైనుంచి ఆటబొమ్మలాగా ఆడిచ్చేవాడిది తప్పైతది గానీ, మనిషిదేం తప్పవుతుంది? అసలు ఆ కర్మకు బాధ్యుడే కాదు అని చెప్పేసి ఇంకా కంటిన్యూయేషన్‌గా ఏమంటున్నారు? హిట్లరు, స్టాలిను, చెంగీజ్ ఖాన్ మరియు తైమూర్ లంగా లక్షల హత్యలు చేశారు. దానికి వారు బాధ్యులు కారు. ఎందుకంటే వారైతే ఆటబొమ్మలు. హత్యలైతే భగవంతుడు చేయిస్తున్నాడు. ఇందుకే అంటే ఇంత ఘోరమైన హత్యలు చేసిన వాళ్ళు కూడా దేవుడు ఆటబొమ్మలు మనం ఒక ఆటబొమ్మను దేవుడి చేతిలో అంటున్నారు కదా! వీళ్ళందరూ. కాబట్టి వాళ్ళది ఏం తప్పు లేదు. ఆ పైనుండి ఆడిచ్చేవాడిదే తప్పంతా. వాళ్ళది ఏం కాదు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా అందుకే నేను ఈ కర్మవాద, భాగ్యవాద సిద్ధాంతాలు అన్నీ అబద్ధములు. వ్యర్థ ప్రేరేపణలు అంటాను అని రాజా అన్నాడంట. తండ్రి వద్ద రాజా తర్కానికి ఏ జవాబు లేక మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు. కొడుకు అడిగిన ఈ ప్రశ్నలన్నింటికి, వీటన్నింటికి సమాధానంగా ఆయన దగ్గర ఏమి లేక ఆయన మౌనంగా బయటికెళ్ళిపోయాడంట. తర్వాత రాజా వాళ్ళ తాతను అడిగాడు. ఏమని? "కుసుమ ఎక్కడికెళ్ళింది? ఇంట్లో అందరూ ఎందుకేడుస్తున్నారు?" అని చెప్పేసి వాళ్ళ తాతయ్యని అడిగాడంట. రాజా కుసుమ్‌ని దానికి బదులుగా తాతయ్య చెప్తున్నాడు, "కుసుమ్‌ని భగవంతుడు తన వద్దకు పిలుచుకున్నాడు. కుసుము ఇక ఎప్పటికీ రాదు." రాజా తాతతో మొండి పట్టు పట్టాడు. "మీరు నన్ను భగవంతుని వద్దకు తీసుకెళ్ళండి. నేను అతనితో కుసుమ్‌ని తిరిగి ఇవ్వమని అడుగుతాను. కుసుమ్ స్థానంలో ఇంక ఎవరినైనా పిలుచుకోమంటాను." తాత తెలియపరిచాడు, "రాజా, ఆమె దుఃఖం ఇవ్వడానికి వచ్చింది. కావున ఆమెను మర్చిపో" అని చెప్పేసి తాతయ్య చెప్పాడంట రాజాతో. రాజా ఏమీయూ తినక అట్లనే పడుకున్నాడు. భోజన సమయాన తల్లి, తండ్రి, తాత పిలిచారు. రాజా దానికి బదులుగా ఏం చెప్తున్నాడు, "నాకు భోజన వాసనతోనే వాంతిగా ఉంది. నన్ను బలవంత పెట్టకండి" అని చెప్పేసి చెప్పాడంట. పాలు, పండ్లు కూడా తీసుకోలేదు. ఇది 4, 5 సంవత్సరాల పిల్లవాడు చేసే పనులు, ఆయన మాట్లాడిన మాటలండి ఇవన్నీ. ఇంకా పాలు, పండ్లు కూడా తీసుకోలేదు. నీళ్లు మాత్రం తీసుకున్నాడు. తల్లి అంది, "కుసుమ్‌ని చాలా ప్రేమించేవాడు కావున కుసుమ్ లేనందున భోజనం మానివేశాడు. నా మాట అసలు వినడు. ఇలా మంకు చేస్తే అమ్మమ్మ వద్దకు పంపిస్తా" అని చెప్పేసి రాజాతో తల్లందంట. అప్పుడాయన ఆవేశంలో అన్నాడు, "నేను అమ్మమ్మ వద్దకు వెళ్ళను. భగవంతుని వద్దకు వెళ్తా. కుసుమ్ ఎక్కడికి వెళ్ళిందో అక్కడికి వెళ్తా." అప్పుడు తాతయ్య బుజ్జగిస్తూ చెప్పాడు, "రాజా, భగవంతుడు ఎవరిని పిలుస్తాడో కేవలం వారి కొరకు మాత్రమే ద్వారాలు తెరుస్తారు" అని తాతయ్య చెప్పాడట. రాజా భగవంతుని విషయంలో ఎన్నో ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు మళ్ళీ. అప్పుడు భగవంతుడు ఎందుకు పుట్టిస్తాడు? ఎందుకు చంపుతాడు? ఒకరి వయస్సు ఎక్కువ, ఒకరి వయస్సు తక్కువ ఎందుకుంటుంది? భగవంతుడు అందరినీ సమానంగా ఎందుకు చూడడు? భగవంతుడు ఎక్కడ ఉంటాడు?
భగవంతుడు అందరి పాపపుణ్యాలను ఎలా లెక్కిస్తాడో, తాతతో మాట్లాడుతూ, మాట్లాడుతూ ఎప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయాడో కూడా తెలియకుండా నిద్రలోకి జారుకున్నాడంట. దాని తర్వాత ఆయనకి ఆ రోజు రాత్రి జ్వరం కూడా వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ అండి, సాధువు యొక్క అభినయము. ఇందులో రెండో రోజు ఇంటి ముందు ఒక సాధువు గోచిలాంటి వస్త్రము చుట్టుకొని కమండలంతో నిలిచి ఉన్నాడు. ఆహ్, వాళ్ళ చెల్లెలు చనిపోయిన రెండో రోజు ఇంటి ముందు ఒక సాధువు గోచిలాంటి వస్త్రంను చుట్టుకొని కమండలంతో నిలిచి ఉన్నాడు. నిన్ననే చావు అయిన ఇల్లు కనుక ఫలం మాత్రం స్వీకరించి ఓదార్పు సందేశం ఇచ్చి సాధువు వెళ్ళిపోయాడంట. రాజా అతన్ని చూసి తాను కూడా గోచిపెట్టుకొని కమండలం లాంటి చెంబు పట్టుకొని సాధువు అభినయం చేయసాగాడు. తల్లి రాజాను సంతోషపెట్టడానికి చేతులు జోడించి అంది, దర్శనం పాపనాశనం, స్పర్శనం స్వర్గసోపానం, సంభాషణ మోక్ష సాధనం. రాజా చేతిలో ఆశీర్వాదం రాజా చేతితో ఆశీర్వాదం ఇచ్చాడంట సాధువులాగా. అప్పుడు అందరూ నవ్వారు. మరలా తల్లి చేతులు జోడించి రాజాతో అంది, "భోజనం గ్రహించండి మహారాజా" అనేసి రాజా చెప్పిందంట. అంటే ముందు రోజు ఏం తినకుండా పడుకున్నాడు గదా పిల్లాడు. అందుకని ఇట్లా చెప్పేసి ఆయన నవ్వడంతో భోజనం గ్రహించండి అని చెప్పేసి భోజనం తీసుకొచ్చిందంటే. ఇదే ఆటలో తల్లి చేతితో రాజా వెన్నతో చేసిన రొట్టె తిన్నాడు. ఇక తల్లి భోజనం చేయించాలంటే రోజూ రాజా గోచి పెట్టుకొని కమండలం లాంటి చెంబు చేతికిచ్చేది. రాజా తలుపు వెనుక దాగేవాడు. తల్లి ప్రార్థించేది. దర్శనం పాపనాశనం, స్పర్శనం స్వర్గ సోపానం, సంభాషణ మోక్ష సాధనం అని చెప్పేసి. ఇది విని రాజా ప్రకటమయ్యేవాడు తలుపు వెనుక నుండి. తల్లి అతనికి ప్రణామం చేసేది. అతడు ఆశీర్వదించేవాడు. ఇదంతా భవిష్యత్తులో జరిగే మహానాటకం యొక్క పూర్వాభ్యాసము. తల్లి తన పుత్రుని వద్దనే సన్యాసం తీసుకుంటుందని ఎవరికి తెలుసు అని చెప్పి అంటున్నారు. కుసుమ్ కారణంగా రాజా 2, 3 రోజులు సక్కర్ నదికి వెళ్ళలేదు. ఉదయం 3 గంటలకు లేచే తాత కూడా లేవలేదు. కానీ 4గో రోజు తాత రాజాను నిద్ర నుండి లేపి నదికి రమ్మన్నాడు. రాజా రానని దుప్పటి కప్పుకున్నాడు. తాత దుప్పటి లాగి అన్నాడు, "రాజా బిడ్డా, ఆలస్యం చెయ్యకు. నిన్ను నది, సూర్యకిరణాలు, పక్షులు, కోకిల పిలుస్తున్నవి." రాజా అన్నాడు, "నాకు చాలా మంచి స్వప్నం వచ్చింది. నువ్వు చెడగొట్టావు" అని రాజా అన్నాడంట. అప్పుడు తాత ప్రేమతో పాట పాడాడు. ఏమని? "నిద్ర నుండి మేల్కో యాత్రికుడా, నిద్రించే రాత్రి పోయింది, తెల్లవారింది. ఎవరు నిద్రిస్తారో వారు పోగొట్టుకుంటారు. ఎవరు మేల్కుంటారో వారు పొందుతారు" అని చెప్పేసి ఆయన పాట పాడుతూ గిలిగింతలు పెట్టగానే లేచి కూర్చున్నాడు రాజా. ఇద్దరూ నదిలో ఈదడానికి వెళ్లారు. చూస్తూ చూస్తూ 3 నెలలు గడిచాయి. బూరా బండి తీసుకొని రానే వచ్చాడు. రాజాను కుచ్వాడకు తీసుకొని వెళ్ళటానికి వచ్చాడు. అప్పుడు రాజాకు అమ్మమ్మ, రాజాసాబు స్నేహము జ్ఞాపకొచ్చింది. అప్పటి వరకు ఇక్కడ వీళ్ళతో పాటు ఇందులోనే ఉండిపోయాడు. ఎప్పుడైతే ఆహ్, బూరా బండి తీసుకొనొచ్చాడో అప్పుడు మళ్ళీ అమ్మమ్మ, రాజాసాబు స్నేహము మళ్ళీ జ్ఞాపకమొచ్చాయంట. అప్పుడు రాజా వెళ్ళగానే తిరిగి కుచువాడకు వెళ్ళగానే పడవ చేయించమని వాళ్ళ అమ్మమ్మను పట్టుపట్టాడంట. అప్పుడు అమ్మమ్మంది, "ఈ ఊరిలో నావ చేసేవాళ్ళు ఎవరూ లేరు. వడ్రంగితో ఒక తెప్ప చేయించి ఇస్తా" అని రాజాతో అందంట. "తెప్ప అంటే ఏంటి?" అని అమ్మమ్మనడిగాడు. ఒక చాలా పెద్ద చెట్టు అమ్మమ్మ చెప్తుంది. తెప్ప అంటే ఏంటి అనంటే, ఒక చాలా పెద్ద చెట్టు మొద్దును తొర్ర చేసి ఆహ్, చిన్న పడవ తయారు చేస్తారు. కానీ నీవు మొదట ఈత నేర్చుకోవాలి. నీవు ఈ పనులన్నీ చేయాలి. నీకు పడవ కావాలి. పడవలో నువ్వు నదిలో నువ్వు హ్మ్, పడవలో ఎళ్ళాలి అంటే ముందుగా నువ్వు ఈత నేర్చుకోవాలి అని చెప్పేసి అమ్మమ్మ అందంట. అప్పుడు రాజా చెప్తున్నాడు, "నాకు ఈదడం వచ్చు. నేను ఊరి నదిలో గంటల కొలది ఈదేవాడిని అమ్మమ్మ" అని చెప్పేసి రాజా అన్నాడట. అప్పుడు రా రా అమ్మమ్మ ఎంతో ఆందోళనగా అందంట, "నీవు ఈదడం ఎప్పుడు నేర్చుకున్నావు? నాకింతవరకు ఎప్పుడు చెప్పలేదు" అని చెప్పేసి ఆహ్, అమ్మమ్మ అందంట. దానికి రాజా నవ్వి అన్నాడు, "అమ్మ వెంబటి అమ్మ వెంబటి ఊరికి వెళ్ళినప్పుడు సక్కర్ నదిలో నేను స్వయంగా ఈత నేర్చుకున్నాను.
2, 3 సార్లు మునిగాను. తర్వాత నా కాళ్ళు, చేతులు తనంతట తానే ఆడసాగాయి. నది మనిషిని పైకి ఎగరవేస్తుంది, ముంచదు. అంటే జరిగిందంతా చక్కగా వాళ్ళ అమ్మమ్మకి ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారు. అమ్మమ్మ గుండె దడేలుమంది. అమ్మాయికి ఎంత నిర్లక్ష్యమో, 5 సంవత్సరాల పిల్లవాడిని నదికి ఒంటరిగా పంపిస్తుందా అని చెప్పేసి అనుకుందంట. మా అమ్మాయి ఇంత నిర్లక్ష్యంగా ఇంత చిన్న పిల్లాడిని ఒంటరిగా నదికి పంపిస్తుందా అని చెప్పేసి అనుకుందంట అమ్మమ్మ. ఒకవేళ మునిగి ఉంటే ఏమైపోయేది అని చెప్పేసి ఆమె ఆమె ఎంతో దిగాలు పడిందంట. అమ్మమ్మ ఈత విషయం వివరంగా అడగగా రాజా అంతా తెలియపరిచాడు. ఆమెకు నమ్మకం కలగలేదు. రాజా చెప్పేది. ఇంత చిన్న పిల్లవాడు ఎట్లా ఈత నేర్చుకున్నాడు? అది ఒంటరిగా ఎట్లా జరిగింది అని ఇదంతా చెప్పినప్పటికీ కూడా ఆమెకు పూర్తిగా నమ్మకం కలగలేదట. ఇంకా అదే రోజు బూరాను, రాజాను నదికి తీసుకెళ్ళి బూరాను మొదట నదిలో దించింది. తర్వాత రాజా నదిలో దుమికి చేపలాగా ఈదాడు. ఇది చూసి అమ్మమ్మ, బూర ఇద్దరూ ఆశ్చర్యపడ్డారు. తర్వాత రాణిమ అందమైన తెప్పను దాన్ని నడపడానికి 2 కొయ్య తెడ్లను చేయించింది. ఆ అమ్మమ్మ బూరాతో నదికి వచ్చి రాజాకు తెప్పను నడపడము, దానిని అదుపులో ఉంచడము, వెనుకకు ముందుకు నడపడం నేర్పమని చెప్పేసి బూరాకి తెలియజేసిందంట. తర్వాత తెప్ప 2, 3 సార్లు అదుపు తప్పితే బూర అదుపు చేశాడు. రెండో రోజు రాజా నేను ఒంటరిగానే నడుపుతానని చెప్పేసి పట్టుపట్టాడంట. బూర చెరువులో తెప్ప వెంబటి ఈదుతూ ఉన్నాడు. ఆయన నేనే చేస్తాను అని చెప్తున్నాడు కాబట్టి ఇంక చేసేది లేకుండా బూర అందులో ఆ పడవ వెంబటి ఆయన నీటిలో ఈదుతున్నాడు. ఏమన్నా జరిగితే ఆయనను ప్రొటెక్ట్ జేయడానికి. నాలుగో రోజు రాజా తెప్పను గురి తప్పకుండా నడపగలడని, అవసరం పడితే ఈదగలడని విశ్వాసం కలిగింది. ఇప్పుడు రాజా దూరాన ఉన్న కమలముల వద్దకు, బాతుల వద్దకు, పూల చెట్ల వద్దకు వెళ్ళి సంతోషించేవాడు. ఒంటరిగా తానే చక్కగా ఆ పడవని నడుపుకుంటూ ఆ తెప్ప మార్గంలో ఎంత దూరమైనా ఒంటరిగానే వెళ్ళేవాడంట. అప్పుడు బూర చెరువు ఒడ్డున కావలిగా మాత్రం కూర్చునేవాడంట. రాజా చమత్కార బాలుడు. రాజా, రాజా సాహెబ్ నిర్మించిన జైన మందిరానికి ఒంటరిగా వెళ్ళి పూజారికి తెలియకుండా మందిరంలో వేలాడదీసిన గాజు గోళాల గుత్తి నుండి ఒక్కొక్కటి దొంగలించసాగాడు. ఓషో వాళ్ళ తాతయ్య నిర్మించిన వాళ్ళూరిలో రాజాసాహెబ్ నిర్మించిన జైన మందిరంలో ఒక గాజు గోళాల గుత్తిని వేలాడదీశారంట. దాంట్లో నుంచి ఒక్కో గోళాన్ని రోజుకొకటి దొంగిలించసాగాడు అని చెప్తున్నారు. పూజారి గమనించి ఈ సంగతి రాజాసాహెబ్‌కు చెప్పాడు. రాజాసాహెబ్ అన్నారు, పూజారితో ఇట్లా చెప్పాడంట. "ఇది దొంగతనం కాదు. అది నేను పెట్టాను. కావున తాత సొమ్ము మనవడు తెచ్చుకుంటున్నాడు. రాజాను మీరు ఎప్పుడూ ఆటంకపరచకూడదు. ఇక ఎప్పుడూ రాజా పైన చాడీలు కూడా చెప్పకూడదు." ఇదే మాట ఊరి వారందరికీ కూడా చెప్పేవాడంట వాళ్ళ తాతయ్య. రాజా చిలిపి చేష్టల వల్ల మీకు ఎట్లాంటి నష్టం ఏమైనా కలిగితే అది నేనిస్తాను. దాని రెస్పాన్సిబిలిటీ నాది. మీరు మాత్రము ఆయన చేసిన దానికి ఎవ్వరు ఏది మాట్లాడొద్దు అని చెప్పేసి ఊర్లో అందరికీ చెప్పేవారంట. పూజారి వెళ్ళిన తర్వాత రాజా తాతను ముద్దు పెట్టుకొని అన్నాడంట. రాజా పక్కనే ఉన్నారు. అప్పుడు పూజారి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తాతయ్యను ముద్దు పెట్టుకొని అన్నాడంట, "మీకు ఇంత ఉదారత, సహనము ఉండకూడదు. నేను తప్పు చేశాను. శిక్ష ఇవ్వవలసిందే" అని చెప్పేసి అన్నారంట. దానికి వాళ్ళ తాతయ్య అన్నాడు, "శిక్షనా? నేను నిన్ను శిక్షించలేను. ఆలోచనలో కూడా నేను ఆ పని చేయలేను. నన్ను నేను శిక్షించుకోగలను. ఇతరులను శిక్షివ్వడం హింస." అప్పుడు అమ్మమ్మ గారాబము, తాత ఉదారత వల్ల రాజా స్వేచ్ఛ మరియు చిలిపి చేష్టలు మరింత పెరిగాయి. ఇంత గారాబంగా, ఇంత ఉదారత తాతయ్య ఉదారత, అమ్మమ్మ గారాబం వీళ్ళిద్దరి వల్ల ఇంకా చిలిపి చేష్టలు మరింతగా పెరిగాయి రాజాకి అంటున్నారు. రాజా సాహెబు, రాణిమ, బూరా మరియు ఊరి వారికి రాజా మహా చమత్కారి అని, మహాత్ముడని నమ్మకం. మన్కు అనే వ్యక్తికి మహాత్ములపై మరియు చమత్కారాలంటే అద్భుతాలపైన చాలా విశ్వాసము. 5 రోజుల నుంచి జ్వరం తగ్గనందున తన కొడుకును రాజా కాళ్ళ మీద వేసి కొడుకుకు ప్రసాదం ఇవ్వమని చెప్పి ప్రార్థించాడంట. అప్పుడు రాజా 4 చిరోంజి గింజలని ఇచ్చాడంట.
అవి తినగానే అతని జ్వరం తగ్గిపోయింది. అప్పుడు మన్కు ఈ సంగతి ఊరందరికీ చెప్పాడు. రెండో రోజు రాజా సాహెబ్ దుకాణం వద్ద రోగులు గుంపులు గుంపులుగా వచ్చి నమస్కరిస్తూ, "రాజా భయ్యా వీరికి ప్రసాదం ఇవ్వండి" అని చెప్పేసి అందరూ ఆ రోగులు వచ్చిన వాళ్ళందరూ అడగడం ప్రారంభించారంట. అప్పుడు రాజా కోపంతో అన్నాడు, "మీ మతేమైనా చెడిందా? నన్ను తాకితే ప్రసాదం ఇస్తే మీకేమీయు కాదు. పట్నం వెళ్లి రోగ చికిత్స చేయించుకోండి. ఏదో నేను ఊరకనే ఆహ్, మన్కుకి ఆయన అడిగినందుకు 4 చిరోంజి గింజలిచ్చాను." ఆహ్, మన్కు చేతులు జోడించి అన్నాడు, "రాజా భయ్యా వాళ్ళడిగినట్టు చేస్తే వచ్చే నష్టమేముంది? ఇతరులకు లాభం కలుగుతుంది. పరోపకారము పరోపకారం అవుతుంది. మీకెందుకు సంకోచము?" అని చెప్పేసి రిక్వెస్ట్ పూర్తిగా నమస్కారం చేసి అడిగారంట. దానికి వాళ్ళ తాతయ్య అన్నాడు, "మన్కు సరిగానే చెప్చున్నాడు. నీ మూలాన వారి విశ్వాసం పనిచేస్తుంది. తగ్గుతుందనే వాళ్ళ విశ్వాసమే పనిచేస్తుంది. కానిమ్ము నీకేం నష్టముందిందులో?" అని చెప్పేసి తాతయ్య అన్నాడంట. రాజా అప్పుడు అందరికీ చిరోంజి గింజలిచ్చి, రోగికి నర్మదా నది నీళ్లు తాగించండి అని, స్వచ్ఛమైన గాలి వచ్చేటట్లు చూడండి. రోగము అదే తగ్గిపోతుంది అని చెప్పాడంట. ఊరి వారందరూ రాజాకు జేజేలు చేస్తూ వెళ్ళిపోయారు. రాణిమాకు ఈ సంగతి తెలిసి సంచుల కొలది చిరంజి గింజలు తయారు చేసి పంపించేదంట ఊర్లో వాళ్ళందరికీ. చుట్టుపక్కల షాపులో పెట్టించేది. మన రాజా ఇవ్వడానికి. చుట్టుపక్కల ఊరు వారందరూ రావడం, రోగం నయమవ్వడం వలన రాజా ఖ్యాతి నలుదిశలా పాకింది. రాజా, రాజా సాహెబ్‌తో అన్నాడు. అంటే రాజా వాళ్ళ తాతయ్యతో అన్నాడు, "నన్నిబ్బంది పెడుతున్నారు. ఇక టైం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వస్తే ఎట్లా తాతయ్య?" రాజా సాహెబ్ అని అన్నారంట. "మీరు మీరు నదీ విహారానికి" రాజా సాహెబ్ అన్నారు, "మీరు నదీ విహారానికి వెళ్ళటానికి ఆటంకం కలుగుచున్నది. కావున వారు రావటానికి ఒక సమయాన్ని నిర్ణయిస్తాను." రాజా సాహెబు రాజా జన్మదిన ఉత్సవములు. ఇట్లా అందరూ ఒకేసారి గుంపులు గుంపులుగా రావడం వల్ల రాజాకి ఆహ్, ఇదంతా సమయం వృధా అవుతుంది. నాకిదంతా నచ్చట్లేదు అనంటే, అప్పుడు వాళ్ళ తాతయ్య నేను పర్టిక్యులర్‌గా ఒక టైంని పెడతాను. అందరూ ఆ టైంకే వస్తారు అని చెప్పేసి చెప్పాడంట. ఇంకా వాళ్ళ తాతయ్య రాజా జన్మదిన ఉత్సవాలనేయి మహాఘనంగా జరిపించేవాడంట. రాజాను పట్టు వస్త్రాలలో ఏనుగు మీద ఊరేగింపు తీసేవాడు. ఏనుగు 2 వైపులా 2 సంచుల వెనకాల బండి మీద ఒక పెద్ద సంచిలో వెండి నాణాలు ఉంచి 2 చేతులతో రాజాతో వెదజల్లించేవాడు. వారి సంచుల వెనుక బండి మీద ఒక పెద్ద సంచిలో వెండి నాణాలు ఉంచి 2 చేతులతో రాజాతో వెదజల్లించేవాడు. ఊరి వారందరికీ మిఠాయి, రుచికర విందు ఇచ్చేవాడు. రాజా తల్లి, తండ్రి, తాత అందరూ వచ్చేవారు జన్మదినోత్సవానికి. 3 రోజులు పండుగ జరిపించేవాడు ఊర్లో. రాజా సాహెబు నమోకార మంత్రం యొక్క అర్థం తెలిపేవాడు. ఆయన ఆ 3 రోజుల పండుగ అంటే రాజా జన్మదినం అంటే 3 రోజులు జరిపించేవాడంట. అందులోనే ఆయన నిత్యం పఠించే నమోకార మంత్రం యొక్క అర్థాన్ని కూడా తెలిపేవాడంట. అతడు విన్నది, తెలిసింది, అనుభవించింది రాజాకు చెప్పేవాడు. రాజా అంత చిన్నతనంలోనే అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక నాకు తెలీదు అని కూడా వాళ్ళ తాతయ్య ఒప్పుకునేవాడంట. రాజాను రాజపుత్రునిలాగా వైభవంతో పోషించాడు తాతయ్య. రాజా, రాజా సాహెబ్‌ను అడిగాడు. వాళ్ళ తాతయ్యను రాజా సాహెబ్ అంటే తాతయ్యని అడిగాడు. "మీరు ఇంత అందమైన అమ్మమ్మను ఎలా పొందారు?" అని చెప్పేసి అడిగారంట ఒకరోజు. అప్పుడు రాజా సాహెబ్ నవ్వి అన్నాడు, "ఇది నా సౌభాగ్యము. మీ అమ్మమ్మకు చతుర్పుర రాజా గారి సంబంధం కూడా వచ్చింది. ఆమె ఆమె తండ్రి వరుణుని నిర్ణయాధికారాన్ని ఆమెకే ఇచ్చారు." వాళ్ళ తాతయ్య వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తండ్రి ఆహ్, ఆమె వరుణ్ణి నిర్ణయించుకునే అధికారము ఆమెకే ఇచ్చారంట. అందుకని ఆమె రాజుని ఇష్టపడక నన్నిష్టపడింది. ఎందుకో మరి అది ఆమెనే అడుగు అని చెప్పేసి వాళ్ళ తాతయ్య నవ్వుతూ వాళ్ళ అమ్మమ్మ గురించి చెప్పారంట. దీని తర్వాత అండి దొంగ పూజారి. ఇది ఒక రాత్రి కుంభవర్షం కురుస్తున్నది. రాజాకు నిద్ర రానందున అమ్మమ్మ చెప్పే కథలు వింటున్నాడు.
రాజా సాహెబు మంచం మీద కూర్చొని నమోకార మంత్రం జపిస్తున్నాడు. అమ్మమ్మ ఏమో ఆహ్, ఆయ రాజాకి కథలు చెప్తుంది నిద్ర రాకపోవడం వల్ల. వాళ్ళ తాతయ్య ఏమో నమోకార మంత్రాన్ని జపిస్తున్నారంట. అర్ధరాత్రి దప్పుమని చప్పుడయింది. రాజా సాహెబు ఎవరు అన్నాడు. రాణిమ అన్నది, "ఎవరూ లేరు మీరు పడుకోండి. అది మేఘాల చప్పుడు కావచ్చు" అని చెప్పేసి రాజా సాహెబ్‌తో అందంట. అప్పుడు రాజా అన్నాడంట, "నీవు కథలు వినిపించడంలో ఉన్నావు. ఎవరో గోడ దుమికి గదిలో చక్కెర సంచుల వెనకాల దాక్కున్నట్లు కనబడుతుంది." రాజా సాహెబు ఎల్లప్పుడూ తమలపాకులు నములుచుండేవాడు. దొంగ దాక్కున్న చోట ఉమ్మివేశాడు. రెండోసారి కూడా తమలపాకు తిని ఉమ్మివేశాడు. అప్పుడు రాజా అన్నాడు, "తాత, ఇది మంచి పని కాదు. అతడు దొంగ కావచ్చు. కానీ అతని మీద ఉమ్ము వేయటం అనేది మంచి పని కాదు. అతనిని బయటికి తీసి అతనితో పోట్లాడండి. లేదా ఉమ్మివేయడం మానండి." రాణిమ అంది, "రాజా మాటకు జవాబివ్వరేంటి?" అని చెప్పేసి రాణిమ అందంట. ఎందుకంటే ఆయన అహింసావాది కాబట్టి ఆయన పోట్లాడడు కాబట్టి రాజా అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పవేంటి అని చెప్పేసి రాణిమ అందంట. "మీరు అతనితో పోట్లాడడానికి సిద్ధమేనా?" అని చెప్పేసి రాజా అడిగాడంట. "మంచిది తాతయ్య, నేను అతనిని బయటికి తీసి" ఆయన మౌనంగా ఉన్నారు వాళ్ళ తాతయ్య. అప్పుడు రాజా అన్నాడు, "అయితే మంచిది. నేను అతన్ని బయటికి తీసి ఒక చెంపదెబ్బ వేసి ఇంటి నుండి బయటికి పంపిస్తాను" అనేసి అన్నాడంట. అప్పుడు రాణిమ నిర్భయంగా గదిలోకి వెళ్ళి కర్రతో తల పగలగొడతాను అని చెప్పేసి ఆ దాక్కున్న వ్యక్తి దగ్గరికెళ్ళేసి అందంట. దొంగ భయపడుతూ బయటికి వచ్చాడు. అతని బట్టల మీద ఉమ్మి ఉంది. అతడు జైన మందిర పూజారి. ఇతడే రాజా తాతయ్య చెప్తున్నాడు. "ఇతడే రాజా ప్రిజ్మీని దొంగిలించాడు." అంటే ప్రిజం అండి. "ప్రిజ్మీని దొంగలించాడు" అని చెప్పేసి అని చెప్పాడు. "నీ గురించి చెప్పింది ఈ వ్యక్తే" అని చెప్పి వాళ్ళ తాతయ్య రాజాతో అంటున్నాడట. మరియు ఒకరోజు రాజాకు చదువు చెప్పటానికి వచ్చి, "మంచి పిల్లలు అబద్ధం చెప్పరు. ఎవరిని బాధపెట్టకు, దొంగతనం చెయ్యకు" అని కూడా బోధించాడు. రాజాకి ఈయనకు పాఠం చెప్పడానికి ఒకరోజొచ్చి ఇవన్నీ జెప్పాడు ఈ వ్యక్తే అని రాజా అన్నాడంట. "నీవు కేవలం" తాతయ్యనేమో "నీ గురించి నువ్వు దొంగిలించావని చెప్పి చెప్పింది ఇతనే" అని తాతయ్య అన్నాడు. రాజానేమో "నాకు పాఠం చెప్తా చదువు చెప్పడానికొచ్చి మంచి పిల్లలు అబద్ధం చెప్పరు, ఎవరిని బాధపెట్టరు, దొంగతనం చెయ్యరు అని చెప్పి బోధించాడు" అని చెప్పి రాజా చెప్తున్నాడు. "నీవు కేవలం దొంగవైతే క్షమించేవాణ్ణి. నీవు నా మొదటి ఉపాధ్యాయుడివి. అది అది చెయ్యకూడదు, ఇది చెయ్యకూడదు అని బోధించావు. ఇంకా నీవు పూజారివి. నీకు సిగ్గులేదా?" రాజా సాహెబు దొంగతో అన్నాడు, "రేపు వచ్చి కొత్త బట్టలు తీసుకెళ్ళు." ఎందుకంటే ఉమ్మాడు గదా బట్టల మీద. అందుకే ఈ 2 తిట్లు తిట్టేసి తిట్టిందెవరు? మన రాజానే అన్నారు. దానికి రాజా సాహెబు వాళ్ళ తాతయ్య అన్నాడు, "రేపు ఉదయాన్నే వచ్చి కొత్త బట్టలు తీసుకెళ్ళు" అని చెప్పేసి వాళ్ళ తాతయ్య అన్నాడంట. "నేను దొంగను. నాకు నిజంగానే కొత్త బట్టలిస్తారా?" రాజా సాహెబ్ అన్నాడు, "నీవేమిటో నీవే తెలుసుకో. నేను నీ బట్టలు పాడు చేశాను. కావున కొత్త బట్టలిస్తాను." ఆ పూజారి అన్నాడట, "మరి నేను దొంగని కదా! నేనే దొంగను, నాకు కొత్త బట్టలిస్తారా?" అని చెప్పేసి అడిగితే, "నువ్వేంటో నువ్వే తెలుసుకో. కానీ నీ బట్టల్ని నేను పాడు చేశాను కాబట్టి నీకు తిరిగి కొత్త బట్టలు కుట్టిస్తాను. తీసుకో రేపు ఉదయం వచ్చి" అని చెప్పేసి వాళ్ళ తాతయ్య చెప్పాడంట. అప్పుడు రాజా అన్నాడు, "తాతయ్య, మీరు దొంగని శిక్షించే బదులు బహుమానం ఇస్తున్నారు." రాజా సాహెబ్ అన్నాడు, "రాజా, అతడు దొంగతనము ఎక్కడ చేశాడు? దొంగతనం చెయ్యాలనుకున్నాడు. చెయ్యలేదు. కనుక దొంగ కాడు. ప్రపంచంలో ఎంతోమంది హత్య, మరెన్నో నిర్ణయాలు తీసుకుంటారు. అంత మాత్రాన వారు అపరాధులా? నేను అతని మీద ఉమ్మి వేసింది గొప్ప శిక్ష." దొంగతో అన్నాడు, "నీకు ఏదైనా అవసరముంటే నాతో అడుగునుంటివి. నేను కాదంటానా?" అని చెప్పేసి వాళ్ళ తాతయ్య అన్నాడంట. ఆయన దొంగతనానికొస్తే ఆయనకి ఇంక "నువ్వు చక్కగా బహుమతులిచ్చి పంపిస్తున్నావు. ఇదేంటి?" అని చెప్పేసి రాజా అడిగితే, ఆయన చేద్దాం అనుకున్నాడు కానీ ఆయన ఏం దొంగతనం చేయలేదు. ఆయన ఆయన బట్టల పైన నేను ఉమ్ము వేశాను. అదే అతనికి అతి పెద్ద శిక్ష అని చెప్పేసి, ఎంతోమంది ఎన్నో తప్పులు చెయ్యాలని అనుకుంటారు. అనుకున్నంత మాత్రాన వాళ్ళు దోషులు కాదు కదా! అని చెప్పి వాళ్ళ తాతయ్య ఓషోతో అన్నారంట. అప్పుడు దొంగ వెళ్ళిన తర్వాత అన్నాడు, "రాజా, ఈ మాట ఎవరితో అనకు.
అతడు పట్టుబట్టి లజ్జితుడయ్యాడు. అంటే అతను ఇట్లా పూజారొచ్చాడు మా ఇంట్లో దొంగతనానికి అని చెప్పేసి ఎవ్వరితో నువ్వు చెప్పొద్దు. ఆయన ఆల్రెడీ దొరికిపోయాడు కాబట్టి ఆయననే సిగ్గుపడుతున్నాడు. రాణిమ అంది, "అంత ధర్మాత్ముడవు కాకు. మనము మేలుకొని లేనిచో ఏదో దొంగిలించేవాడు, ఇంకా ఏమైనా చేసేవాడు. నా గొంతే నొక్కేవాడు" అని వాళ్ళ అమ్మమ్మ అందంట. నువ్వు మరీ అంత ధర్మాత్ముడిగా ఆలోచించకు. మనం మేలుకొనున్నాము. మనం ఆపాము. లేదు అంటే మనమందరం పడుకొనుండేదుంటే ఆయన ఏం చేసేవాడో ఎవరికి తెలుసు అని చెప్పేసి గొంతు నొక్కేవాడో, ఉన్నయి దొంగిలించేవాడో, ఏం చేసేవాడో అని వాళ్ళ అమ్మమ్మ అందంట. రాజా సాహెబ్ అన్నాడు, "నీకేమైనా పిచ్చా? అలా ఉంటే ఏదైనా ఆయుధం తెచ్చేవాడు. ఏదో ఇబ్బంది వల్ల తినే వస్తువులు దొంగిలించడానికి వచ్చాడు." రాణిమ అంది, "అతడు ఏ పూ మీ పూజారి కదా! అందుకే అతన్ని సమర్థించుచున్నావు" అని చెప్పేసి రాణిమ అందంట. "మరి అతని మీద ఎందుకు ఉమ్మి వేశావు? దొంగిలించుకో దొంగిలించుకుపోనివ్వకపోతివి" అని చెప్పేసి అందంట మళ్ళీ. ఆయనను వెనకేసుకొస్తూ మాట్లాడుతున్నావు కదా! నువ్వు పెట్టిన పూజారి కాబట్టి హ్మ్, నువ్వు వెనకేసుకొస్తున్నావు. ఆయన మీద షర్ట్ మీద ఎందుకు ఉమ్మేశావు? ఆయనను దొంగిలించడానికి నువ్వు సపోర్ట్ చేయాల్సింది కదా! అని చెప్పేసి తిరిగి రాణిమ అందంట. "నీవు అందరినీ నీలానే అని అనుకుంటావు. అతడు పూర్తిగా సిగ్గుమాలినవాడు. రేపు వచ్చి కొత్త బట్టలు తీసుకెళ్తాడు. మరియు డబ్బు కూడా అడిగి తీసుకెళ్తాడు" అని చెప్పేసి అతనన్నాడంట వాళ్ళ తాతయ్య. రాజా సాహెబ్ నవ్వన్నాడు, "తీసుకెళ్తే తీసుకెళ్ళని." అహా! లేదు. వాళ్ళ అమ్మమ్మనే అందంట ఈ మాట. "అతను పూర్తిగా సిగ్గుమాలినవాడు. రేపు వచ్చి కొత్త బట్టలు తీసుకెళ్తాడు. మరియు డబ్బులు కూడా అడిగి మరీ తీసుకెళ్తాడు" అని చెప్పేసి రాణిమ అంది. దానికి వాళ్ళ తాతయ్య అన్నాడు నవ్వి, "తీసుకెళ్తే తీసుకెళ్ళనీ గాక. నా వద్ద ఉన్నదంతా ఊరివాండ్లదే. నేనేమి పొలంలో పని చెయ్యను. ఒకవేళ ఎవరైనా నా దగ్గర నుండి దొంగిలించినా అది దొంగతనం కాదు. వాళ్ళ సొమ్మే. వారు తీసుకెళ్తున్నారు" అని రాజా సాహెబ్ అన్నాడంట. అంటే వీళ్ళకిన్ని ఎకరాల భూముంది కాబట్టి నేనేం పని చేయను. వాళ్ళే పని జేస్తున్నారు. వాళ్ళే కష్టపడి సంపాదించింది ఇదంతా కాబట్టి వాళ్ళకి అవసరానికి వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇదంతా ఈ ఊరి వాళ్ళదే అని చెప్పేసి వాళ్ళ తాతయ్య అన్నారంట. రాజా అన్నాడు, "అలా అయితే అతని మీద ఎందుకుమ్మారు?" అని చెప్పేసి అన్నాడంట. రాజా సాహెబ్ అన్నాడు, "నేనతనితో హేళాకోలము చేశాను." రాణిమ అంది, "ఇక తాత మనవడు మిఠాయి తిని పడుకోండి. ఎవరైనా రాజా సాహెబ్ సొమ్ము పెట్టుకొని అప్పు ఇవ్వమంటే అప్పు ఇచ్చేవారు కానీ, సొమ్ము పెట్టుకునేవారు కాదు. వడ్డీ తీసుకునేవారు కాదు." ఆయన గురించి చెప్తున్నారు. ఎవరైనా ఏదన్నా సొమ్ము తీసుకొచ్చి అప్పివ్వమని చెప్తే అప్పిచ్చేవారే తప్ప వాళ్ళ సొమ్ము ఏది తీసుకునేవారు కాదంట. వడ్డీ కూడా తీసుకునేవారు కాదంట వాళ్ళ తాతయ్య. "మీ వద్దకు డబ్బు వచ్చినప్పుడు ఇవ్వమని" చెప్పేవాడంట. "మీ ఇష్టం లేనిచో లెక్కపత్రం వచ్చే జన్మలో లెక్క ఏదన్నా ఉంటే మీరిచ్చే పరిస్థితుల్లో లేకపోతే వచ్చే జన్మ ఏమన్నా ఉంటే అప్పుడు చూసుకుందామని చెప్పేవారంట. 100కి 99 మంది అప్పు తీర్చేవారు. వడ్డీ తీసుకోనందున కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, నెయ్యి ఇట్లా తెచ్చిచ్చేవారంట. మిఠాయి తిన్న తర్వాత రాజా అడిగాడు, "తాతయ్య, హ్మ్, మంది ఎందుకు జన్మిస్తారు? తాతయ్య, మంది ఎందుకు జన్మిస్తారు? ఎందుకు మరణిస్తారు? జనాలు అందరూ ఎందుకు జన్మిస్తారు? ఎందుకు మరణిస్తారు?" రాజా సాహెబ్ అన్నాడు, "ఇప్పుడే ఇదంతా తెలుసుకునే అవసరం ఏముంది? ఇప్పుడు నువ్వు చిన్నవాడవి. పెద్దవాడవైన తర్వాత తెలుసుకుందువు గాని." రాజా అన్నాడు, "నిన్న ఆ పిల్లోడు మరణించలేదా? నీవు రేపు నన్ను చూస్తావని ఏమి నమ్మిక? పడుకుంటున్నారు కదా! రేపు నువ్వు నన్ను చూస్తావని ఏమి నమ్మిక?" అని చెప్పేసి, "రేపు నేను కూడా మరణించవచ్చు. రాణిమా" అని ఆహ్, హ్మ్, రాజా అన్నాడంట. అసలు ఎందుకు జన్మిస్తారు? ఎందుకు మరణిస్తారు? అన్న ప్రశ్నకి వాళ్ళ తాతయ్య, "నువ్వు చిన్న పిల్లవాడివి. ఇప్పుడే నీకివన్నీ ఎందుకు?" అని చెప్పేసంటే, "ఒక పిల్లాడు చనిపోయాడు కదా నిన్న. రేపు నేను చనిపోతాను. ఇప్పుడు పడుకుంటున్నాం గదా! రేపు నువ్వు నన్ను చూస్తావో లేదో ఏంటి నమ్మకము? రేపు నేను కూడా మరణించవచ్చు కదా!" అని చెప్పేసి రాజా అంటే, రాజా నోరు మీద చెయ్యి పెట్టి అంది, "ఇలాంటి అశుభం పలకకూడదు. మా అందరి ఆయుష్షు తీసుకొని జీవిస్తావు రాజా" అని వాళ్ళ అమ్మమ్మ అందంట. అప్పుడు రాజా అన్నాడు, "అమ్మమ్మ, ఏది జరగాలో దానిని ఎవ్వరూ ఆపలేరు. నాకు తెలుసు ఒకరోజు అందరూ మరణించవలసిందే. కానీ ఎంతమంది మరణిస్తారో అంతకంటే అధికంగా జన్మిస్తారు. జీవనము మృత్యువును జయిస్తుంది.
తాతయ్య ఇది తప్పక చెప్పాల్సిందే. అంటే ఆయనే చెప్తున్నారు వీళ్ళు దీని గురించి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు కాబట్టి, పుట్టే వాళ్ళ కన్నా చనిపోయే వాళ్ళకన్నా పుట్టే వాళ్ళు అధికంగా జన్మిస్తారు. జీవనము మృత్యువును జయిస్తుంది. తాతయ్య ఇది తప్పక చెప్పాల్సిందే. రాజాసాహెబు తన 2 చెవులు పట్టుకొని అన్నాడు, "నీ మీద ఒట్టు. నాకు ఈ విషయము తెలియదు బిడ్డా" అని చెప్పేసి అన్నాడంట. ఓషో గారితో అన్నారంట. అప్పుడు అమ్మమ్మ దీపం ఆర్పగానే అందరూ నిద్రపోయారు అని జెప్పి అంటున్నారు. దీన్ని ఈ రోజుకి ఇక్కడికి ఆపుదామండి.